సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ జేవిఆర్ సూప్ సార్. ఓకే. పి ఫర్ పంకిన్ సూప్ డాక్టర్స్ కి చాలా ఇష్టమైంది. పంప్కిన్ సూపా? పంకిన్ సూప్. ఇక మరి గుమ్మడికాయ పంప్కిన్ సూప్ నాప్కిన్ వేసుకుని తాగాలనుకుంటా. ఆర్ ఫర్ రాగి సూప్, సిటిజన్ కి ఇష్టమైన సూప్. ఏముంటది అందులో? రాగి ఉంటది. ఆవిడెవరు? పక్కింటి అమ్మాయి. కూర్చోండి. ఈ ఫర్ ఎగ్ సూప్ యూత్ కి ఇష్టమైనది. ఎగ్ సూపా? ఎవరికి ఇష్టము? యూత్ కి ఇష్టమైనది. యూత్ కి ఇష్టమైనదా? ఓకే. అయితే మనకి కాదనమాట. మనము చిన్న పిల్లలము కదా. కాదు, మనం కూడా యూతే. మనం యూతా? ఓకే. ఎస్ ఫర్ స్వీట్ పొటాటో సూప్, ఫ్యామిలీస్ కి ఇష్టమైనది. ఎవరెవరికి ఇష్టం కూడా తెలుసు అనమాట మీకు. వెరీ గుడ్. కూర్చోమ్మా. ఇంకో ఎస్ ఫర్ స్వీట్ కార్న్ సూప్, లవర్స్ కి చాలా ఇష్టమైనది. ప్రదీప్, నీకు నాకు ఎస్పెషల్లీ. ఓకే. నేను ఇంకొంచెం ముందుకు వెళ్లే ముందు ఆ అబ్బాయికి ఒకసారి మైక్ ఇవ్వండి. బ్రో, క్యాప్ భలే ఉంది. థ్యాంక్ యూ. క్యాప్ కాదా అది? సూపర్. థ్యాంక్ యూ బ్రో. నిజంగా చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఎగ్జామ్స్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. వచ్చే నేమ్ బ్రో? చింటూ. చిన్నప్పుడే పెట్టారా, పెద్దగా పెట్టారా పేరు? పుట్టక ముందుకే పెట్టారు. పుట్టక ముందుగా పెట్టిరా? ఫిక్స్ అయిపోయారు కదా. చెప్పమ్మా. ఒక రోజు నేను నా గర్ల్ ఫ్రెండ్ డేట్ మీద వెళ్ళినాం మనం. ఆంటీ వింటున్నారా? అయితే మా డాడీకి మేము దొరికిపోయినాం. మా డాడీ తిడుతుండు నన్ను. సీరియస్ మూమెంట్ లో నేను అన్న, బండికి డాడీ నేను మా గర్ల్ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేసి వస్తాను. మాస్టరు ఇంటికి వెళ్ళాక మిగతా తిరుగు గారు ఇప్పుడు మాత్రం కీ ఇస్తే నేను ఆవిడ దింపేసి వస్తా అని చెప్పారు. వెరీ గుడ్. కూర్చోండి. ఇంకెవరికో ఉన్నాయి ఇలాంటివే? బిఫోర్ ఆఫ్టర్. సో మీకు ఇప్పుడు జోక్ చెప్తానే. ఏది ఇందాక ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఒరిజినల్ జోక్ చెప్తాను. ఓకే? ఇప్పుడు కాదురా, అయిపోయాక నవ్వాలి. సో సుబ్బారావు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కనే కాలువ ఉంది. కాలువలో ఎవరో చేతులు ఇలా ఊపుతున్నారు. ఒక అమ్మాయి దూకేసింది అనమాట. చేతులు ఇలా ఊపుతున్నారు. అటు ఇటు చూశాడు. రోడ్డు మీద వాళ్ళు ఎవరు దూకట్లేదు, ఎవరు కాపాడలేదు. అయ్యో ఎలా అని చెప్పేసి దబేలని దూకేశాడు. లోపల దూకి అమ్మాయిని కాపాడాడు. ఏమండి, మీరు మునిగిపోతున్నారు, దూకారు కరెక్టే, కానీ లాస్ట్ మినిట్ అట్లా చేతులు బయట పెట్టి మరీ ఉంచాలని ఎలా అనిపించింది మీకు? అలా ఏం లేదండి, గోరింటాకు పెట్టుకున్నాను, ఎక్కడ పాడైపోద్దని చేతులు బయట పెట్టుకున్నాను. అంటే బకెట్ తన్నేసేటప్పుడు కూడా గోరింటాకు పోతుందేమో భయం ఆవిడికి. లేడీస్ కదా, ఆ మాత్రం జాగ్రత్త పడతారు. మీరు కూడా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇలాంటి విశేషాలు ఏమైనా చేశారా? ఒక అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశా అన్న. ఫ్లవరా? ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశా. ఫ్లవరా? చేసినాక తను యాక్సెప్ట్ చేసింది. ఓకే అయిపోయినా కూడా అర్థమైంది అనవసరంగా 5 రూపాయలు బుక్ అయిందని చెప్పి ఫ్లవర్ కి. ఓకే అయిపోయి అమ్మాయికి అనవసరంగా బుకే ఖర్చు పెట్టా అనుకున్నావా? 5 రూపాయలు ఫ్లవర్ కి ఖర్చు పెట్టా అనుకుంటున్నావు. నువ్వు 5 రూపాయల గురించి ఆలోచిస్తున్నావు, ముందు ఎంత ఉంటుందో నీకేం తెలుసు? అవును, 5 రూపాయలతో బిల్డింగ్లు కడతావు. మరి రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది భయ, సైడ్ కి చాలా రక్తం వెళ్తుంది. అప్పుడు అనిపించింది నాకు, బా ఈ రక్తం బాటిల్లో బట్టి అమ్మేసి ఎన్ని పైసలు వస్తాయో అని. మా ఇంట్లో గ్యాస్ పేలిపోయింది. అయితే అందరు గ్యాస్ పేలిపోయిందనే బాధలో ఉంటా, నేనేమో మేకప్ కిట్ మర్చిపోయిన బాధలో ఎక్కువ ఉన్నాను. ఆడెవడో వెనకటికి ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే అగ్గిపెట్టుందా అని అడిగాడు కూడా వచ్చి. నాకు కొత్త 12,000 రూపీస్ ఫోన్ పోయింది. ఫోన్ పోతే పోయింది కానీ 12 రూపీస్ బ్యాలెన్స్ మిగిలిపోయిందని చాలా ఫీల్ అయ్యాను. సిమ్ కొనుక్కుంటే మళ్ళీ ఇస్తారమ్మా బ్యాలెన్స్? ఏంటి సార్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? 12 రూపీస్. మీరు కూర్చోనమ్మా, నేను మాట్లాడతాను వాళ్ళతో. అన్న 50 లేచిండ్రు. మా తాత చచ్చిపోయిన ఏడుస్తుంటే మా దోస్త్ వచ్చి బ్యాండ్ కి డాన్స్ ఆడదాం రారా అన్నాడు. ఆయన చెప్పుడు స్టైల్ కూడా వస్తుంది. మా తాత చనిపోయింది నేను ఫీల్ అవుతాను. దోస్త్ డప్పులు డాన్స్ ఆడాలన్నా డాన్స్. అవునా? దా ఆడుదు కదా.
బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 మా ఫ్రెండ్ బైక్ పోయిందని ఏడుస్తుంటే పెట్రోల్ ఉన్నప్పుడు పోయిందా లేనప్పుడు పోయిందా అని అడిగాడు. ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది, బస్ లోయలో పడిపోయింది. బస్ లో నేను కూడా ఉన్నాను. అమ్మయ్య. అందరేమో పైకి ఎలా రావాలని ఆలోచిస్తుంటే నేనేమో కండక్టర్ కోసం ఎతికాను. ఎందుకు అడగండి. సిల్లర్ ఇవ్వాలి ఆయన నీకు. ఆ కండక్టర్ గారు ఎక్కడున్నా సరే, లోయలో ఉన్నా సరే ఆ ₹2 ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా, నేను మాట్లాడతా, కూర్చోమ్మా. టీచర్ నా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు టీచర్ నన్ను పిలిచి ఏంట్రా రైటింగ్ అని టీచర్ రాసి చూపిస్తుంది. ఆ టీచర్ రాసి చూసినప్పుడు టీచర్ రైటింగ్ చాలా బాగుంటది. నేను అప్పుడు అనుకున్నాను ఏంటంటే టీచర్ రైటింగ్ ఇంత బాగుంటుంది, టీచర్ కూతురు రైటింగ్ ఇంకెంత బాగుంటుంది అని, టీచర్ కూతురు రైటింగ్ ఇంకెంత బాగుంటుంది అని. మా ఇంట్లో మా తాతయ్య చనిపోయిన అందరు ఏడుస్తుంటే మా తాత మీద కప్పిన బెడ్షీట్ ఎవరు పిండుతారా అని నేను ఏడ్చాను. జాన్, ఏం చేయాలి వీళ్ళందరినీ? వెరీ గుడ్ అమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది నీకు. థ్యాంక్ యూ. అయ్యో, ఆవిడ మెచ్చుకున్నా అనుకుంటుంది ఆవిడ. క్రికెట్ మ్యాచ్ అవుతుంటది అన్న, అయితే దాంట్లో బ్యాట్స్మెన్స్ కి ఎంపైర్ కి గొడవ అవుతుంటది. నేను వెళ్ళి నా బ్యాటింగ్ ఎప్పుడు దొరుకుతుంది అని అడుగుతా. నువ్వు ఆడుతున్నావు ఆ టీమ్ లో? ఏ స్కూల్ నువ్వు? కాలేజ్. కాలేజా? నువ్వా? మధ్యలో స్కూల్ ఎందుకు మానేసావు? చదువుకున్నా. 9th 10th రాసినావా? చిన్న ఉన్నప్పుడే స్కూల్లో వేసారు. అవును, మేము గడ్డాలు విషయాలు వచ్చినా వేసారు మమ్మల్ని చిన్న ఉన్నప్పుడే వేసారు. మా ఫ్రెండ్ ఎగ్జామ్ పోయిన బాధలు ఉంటే, అరే మామ నా లవ్ లెటర్ నాకు జిఎఫ్ కి ఇచ్చేసి వస్తావా? ఓకే, ఏబిసిడి భయ్యా. ఏంటది? ఏం తెలియదు, అందుకని ఏబిసిడి అన్నా. బాగా 70 క్లాస్ కట్టుందా సరే? మా వాళ్ళందరి కోసం ఓ పాట పాడబోయా. అతిలొక్క సుందరి అతిలొక్క సుందరి పెళ్లి చూపికే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మాదరి. అంతే. జాన్, ఇది చూసావా? థ్యాంక్ యూ, చాలా బాగా పాడావు పాట. అన్నయ్య బాగా పాడావు, అన్నయ్య బాగా పాడావు. సారీ భయ్యా, నాకేం సంబంధం లేదు ఇందులో. మా ఫ్రెండ్ నా సైకిల్ తీసుకెళ్ళింది. అయ్యో, ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఎందుకు ఇచ్చినావు? ఇయ్యదట్లా ఎప్పుడు. పార్టీ తీసుకెళ్తానని తీసుకెళ్ళింది. అయితే యాక్సిడెంట్ అయింది, ఆమె చనిపోయింది. ఆమె చనిపోయింది, ఏం బాధ లేదు. నా సైకిల్ పంక్చర్ అయింది, నాకు బాధ ఉంది. వావ్, నైస్ డ్రెస్ బ్రో. గురుగారు, పందులు, వాటి ఉపయోగాలు, వాటి అందాలు, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తుంటాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా మాకు? పందులు ఇంకా ఏడ తిరుగుతాయి అన్న, బురదల తప్ప ఇంకా మాకు తెలియదు బాసు, మేము కొత్తగా వచ్చాం ఈ భూమి మీదకి. మీరు మా లెక్చరరు, మీరు చెప్పండి మాకు పందుల గురించి. అందరూ ఆయనే చూడండి, అందరూ ఆయన చూడండి. చెప్పండి సార్. బురదలో తిరుగుతాయి అన్న. ఓకే, ఎలా ఉంటాయి అవి? నల్లగా ఉంటది, దుబ్బు ఉంటది. మూత ఎలా ఉంటది? అవి ఎట్లా అరుస్తాయి సార్? అది మన దాంట్లో కనిపిస్తాయి. ఎక్కడా? యాంగ్రీ బర్డ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా యాంగ్రీ బర్డ్ చూసి రావాలా? ట్రై చేయండి అన్న, పందేలు అరుసు ట్రై చేయి. కూర్చోండి కూర్చోండి. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్
కాలక్షేపంకైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ का बाप ఈటీవీ ప్లస్ నెవర్